మా యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో టీజీ పాలిసీ 2024 వెబ్ ఆప్షన్స్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ పొందారో అలాంటి సీట్ అలాట్మెంట్ పొందిన వాళ్ళందరూ కూడా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, లేదా వాటిని అట్లీస్ట్ సాఫ్ట్ కాపీస్ లాగా పీడిఎఫ్ లాగైనా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కాపీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏవైతే అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అయ్యేటప్పుడు మనకి సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్టు ఇలాంటివి జనరేట్ చేసుకుంటాము. అలాగే ఫీ పేమెంట్ రిసిప్ట్ జనరేట్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా మనకి పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి కూడా చాలా అవసరం. సో ఈ పాస్ అని ఉంటుంది, టీఎస్ ఈ పాస్ అని స్కాలర్షిప్ అప్లికేషన్ ఉంటుంది. సో ఈ టీఎస్ ఈ పాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ. సో మీ అందరికీ తెలుసు, క్యాండిడేట్ లాగిన్ ఎవరికైతే మనకి సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళందరూ కూడా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యాండిడేట్ లాగిన్ అనే పేజ్ క్లిక్ చేస్తారు. సో క్యాండిడేట్ లాగిన్లో లాగిన్ ఐడి, పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఈ క్యాప్చా టెక్స్ట్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ క్లిక్ చేస్తారు. సో సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్, వెబ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్న ఈ వెబ్ ఇంటర్ఫేస్లో మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఎస్ఆర్ నో ఉందో దీంట్లో చెక్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు రీయింబర్స్మెంట్ నో అని వచ్చి మనం ఎక్కువ అమౌంట్ ఫీజు కట్టాల్సి వస్తే కూడా మనం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఎస్ ఉందా నో ఉందా అనేది చెక్ చేసుకొని మనం మళ్ళీ కూడా ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం యాక్చువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయించుకుంటే మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం యాక్చువల్లీ స్కాలర్షిప్ అప్లై చేయాలి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, అందుకని ఇవన్నీ మనకు అవసరం అని చెప్పాం కదా. సపోజ్ మనకి ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ నచ్చనప్పుడు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఫ్రెష్గా మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకున్న వాటిని యూజ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనకి ఇప్పుడైతే ఒక పీడిఎఫ్ లాగా కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని ఉంది కదా. సో ఈ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ క్లిక్ చేసినప్పుడు మనకు ఒక కాపీ ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇలా వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ ఇక్కడ కనిపించట్లేదు. సో నేను మీకు ఇంకో వెబ్ పేజ్లో చూపిస్తాను. ఇక్కడ మనకి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్. రైట్, ఆల్రెడీ తీసాను నేను యాక్చువల్ ఇక్కడ. సో ఇవి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్. ఇక్కడ మనం ఆల్రెడీ ఏమేమి తయారు చేసుకున్నాం వాటిని చూసుకొని మనకి మళ్ళీ కావాల్సిన ఆప్షన్స్ కూడా వీటి నుంచే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ ఫ్రెష్గా తయారు చేయాలంటే చాలా కష్టమైన పని. మనం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లోనే వర్కౌట్ చేసి ఉంటాం కాబట్టి సో ఈ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అనేది మనకు పనికొస్తుంది ఈ వెబ్ ఇంటర్ఫేస్లో. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఒకటి వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. సో జాయినింగ్ రిపోర్ట్ను కూడా మనం ఇలా ప్రింట్అవుట్ తీసుకొని ప్రింట్ క్లిక్ చేసి మనం కావాలనుకుంటే దాన్ని పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవచ్చు. ఇలా మనం పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి జాయినింగ్ రిపోర్ట్ అవసరం అవుతుంది. మనం బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ నెంబర్, ఇక్కడ మనకి జాయినింగ్ రిపోర్ట్ నెంబర్ ఉంటుంది చూడండి. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అని ఉంటుంది. ఈ అడ్మిషన్ నెంబర్ చాలా యూస్ఫుల్. అండ్ మనకి ఎప్పుడు జాయిన్ అయ్యాం కాలేజీలో అనేది కూడా స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మనకి యాక్చువల్లీ సీట్ అలాట్మెంట్ అయిన డేటు, ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా అవసరం అవుతుంది. సో స్కాలర్షిప్ టీఎస్ ఈ పాస్ అనేది ఉంటుంది. దాన్ని అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనకి యాక్చువల్లీ కాలేజీలో ఎప్పుడు జాయిన్ అయ్యాము ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి ఇక్కడ డేట్ రూపంలో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఇది కూడా మనకి జాయినింగ్ రిపోర్ట్ నుంచే వస్తుంది. సో ఆల్రెడీ చెప్పా కదా. తర్వాత మనం పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్ రిసిప్ట్స్ కూడా మనకు అవసరమైతే కాలేజీలో వాళ్ళు అడుగుతారు. మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే మనం ఫీ పేమెంట్ చేసామా లేదనేది కూడా వాళ్ళు అడుగుతారు. సో ఫీ పేమెంట్ చేసినప్పుడు ఇక్కడ మనకి రిసిప్ట్స్ కనిపిస్తాయి. సో ఇది కౌన్సిలింగ్ సంబంధించినది. కౌన్సిలింగ్లో మనకి 600 కట్టి మనం కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాం. తర్వాత మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనము జాయినింగ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కదా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఇక్కడ కనిపిస్తుంది. మీకు అందరికీ తెలుసు, 1880 రూపీస్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అయితే 880 రూపీసే ఉంటుంది. సో మరి ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు అనేది ఒకటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో స్టూడెంట్స్ నుంచి తీసుకుంటారు కాబట్టి 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లో అయితే మాత్రం ఇది 880 రూపీసే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 880 పే చేస్తే సరిపోతుంది. ఈ 880 ఎప్పుడు పే చేయాలంటే మనకి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నప్పుడు 880 రూపీస్ చూపిస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ నో ఉంటే మాత్రం మనకి ప్రైవేట్ కాలేజ్లో అయితే 15,780 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో అయితే 5,080 పే చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనం ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జాయినింగ్ రిపోర్టు, తర్వాత మనకి ట్రాన్సాక్షన్ జాయినింగ్ రిపోర్ట్ ఇలా ప్రింట్ తీసుకున్నాము. తర్వాత ఇది ట్రాన్సాక్షన్ రిసిప్ట్ సంబంధించింది, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన
ఇంటర్ఫేస్ కూడా మీకు చూపించాను కదా, ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి సంబంధించింది కూడా మనకి ఇక్కడ పేజ్ ఉంది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, అది యాక్చువల్లీ ఇక్కడ ఓకే, ఇది జాయినింగ్ రైట్. ఫీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని రావాలి. సో ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అనే మెసేజ్ కూడా మీరు క్యాప్చర్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మనకి చెప్తారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మనం కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకి సీట్ అనేది ప్రొవిజనల్గా కన్ఫర్మ్ అయినట్టు కూడా ఇక్కడ మెసేజ్ ఉంటుంది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని ఉంచుకోండి. అలాట్మెంట్ ఆర్డర్ యాజ్ యూజువల్లీ మీకు అందరికీ చెప్పాను. అలాట్మెంట్ ఆర్డర్ మనకి స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కూడా అలాట్మెంట్ ఆర్డర్ అవసరం అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఇక్కడ మనం చూసాం. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మాత్రమే. పేమెంట్ సక్సెస్ఫుల్ అయినాక సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాము. సో సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టము వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్. ఇందాక మనము జాయినింగ్ రిపోర్టు తర్వాత ట్రాన్సాక్షన్ రిసిప్ట్స్ ఇక్కడ మీకు చూపించాను కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, వి జాయినింగ్ రిపోర్టు, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్టు. సో ఇవి కూడా మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ఇవి మనకి ప్రింట్ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మనకి ఎప్పుడు అవసరమవుతాయి అంటే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి నచ్చిన సీట్ రాకపోతే మనం మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే, మళ్ళీ మనం అన్నీ కూడా ప్రయారిటీ వైజ్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నుంచి మనకి నచ్చని వాటిని తీసేసి సపరేట్గా మళ్ళీ ఒక ప్రయారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మనం డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే మంచి కాలేజ్ రాలేదో వాళ్ళకి ఈ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు అవసరమవుతుంది. మనం చెప్పాం కదా, మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఎస్ ఉందా నో ఉందా, మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఎంత కట్టాలి అనేది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చెక్ చేసుకుంటే ఇన్కమ్ రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎస్ ఉంటే మనకి తక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. లేకపోతే మొత్తం కాలేజ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో అయితే 15,780 పే చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో అయితే 5,080 పే చేయాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటే ప్రైవేట్ కాలేజీలో అయితే 880 పే చేయండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అయితే మనకి 1,880 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఒక్క రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది కూడా నాకు ఫోన్స్ చేసి అడుగుతున్నారు. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి ఏ వీడియో పెట్టినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకనే వాళ్ళందరికీ ఈ డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే నేను యాక్చువల్లీ ఈ వీడియో చేశాను. అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఆల్రెడీ చెప్పాను కదా, మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అందరూ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్తో పాటు స్కాలర్షిప్ సంబంధించిన అప్డేట్స్, స్కాలర్షిప్ వీడియోస్ కూడా, స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది కూడా మనము ప్రతి ఒక్క వెబ్సైట్ నుంచి సెర్చ్ చేసి వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటి కూడా చూసుకొని మీరు బెనిఫిట్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో అడగండి, నేను వెంటనే సమాధానం చెప్తాను. మన మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను, 9866385288. ఈ మొబైల్ నెంబర్కి కూడా మీరు వాట్సాప్ రూపంలో అయినా కాల్స్ చేసి అయినా కూడా మీ సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న నోట్ చెప్పాలనుకుంటున్నాను, లేదా ఇంపార్టెంట్ డేట్ మనకి 4th జూలై లోపు మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 4th జూలై లోపు మనం ఈ ప్రాసెస్ చేయకపోతే మనకి ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీటు క్యాన్సిల్ అవుతుంది. మనం ఈ ఫేజ్ ఇదేదైతే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి కావాలనుకుంటే సెకండ్ ఫేజ్లో కూడా మనం మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకొని కొత్త కాలేజీలో కూడా మనము సీట్ పొందవచ్చు. అలాగే మనం ఇప్పుడు కట్టిన అమౌంట్ కూడా సెకండ్ ఫేజ్లో ఒకవేళ ఎక్కువ పే చేయాల్సి ఉంటే మనం పే చేసిన అమౌంట్ మైనస్ చేసుకొని కొత్తగా వచ్చిన పేమెంట్లోంచి ఈ అమౌంట్ తగ్గించేసి మనం పే చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎక్కువ వస్తే కూడా ఎక్కువ అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ కాలేజీలో మాత్రం సీట్స్ అనేవి మీరు ఆప్ట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు చాలా మిమ్మల్ని సతాయిస్తారు. కాలేజ్ ఐడి కార్డ్స్ అని, యూనిఫామ్ అని, తర్వాత డ్రెస్ కోడ్స్ అని, మొబైల్ ఫోన్స్ పట్టుకొని మొబైల్ ఫోన్స్కి కాలేజీలోకి అలో చేయలేదు కాబట్టి కాలేజీలో తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర ఆ అమౌంట్ ఫైన్ వసూలు చేయడము, ఇలాంటి చాలా హెక్టిక్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ కాలేజ్లోనే మీరు సీట్స్ కోసం ప్రిఫర్ చేయండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ డిప్లొమా అడ్మిషన్స్.